1 కొరింథీ 11 అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. ఎవరైనా చెప్పగలరా అలా? నన్ను పోలి అంటే నన్ను చూసి మీరు నేర్చుకోండి, నన్ను చూసి మీరు నడవండి, నాలాగా మీరు చెయ్యండి, నాలాగా మీరు మాట్లాడండి, నాలాగా మీరు ఉండండి, నాలాగా మీరు వస్త్రధారణ చేయండి, నాలాగా ప్రార్థించండి, నాలాగా ప్రేమించండి, నాలాగా క్షమించండి. ఇవన్నీ వస్తాయి కదా. క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను అంటే ఆయనలో ఏమి ఒక నిశ్చయిత ఉన్నది, ఏమి నమ్మకం ఉన్నదంటే ఖచ్చితంగా క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను. క్రీస్తు ఏవేవి అనుభవించాడో, ఏ శ్రమలు అనుభవించాడో, ఎలా నడుచుకున్నాడో ప్రజల ఎడల భూమి మీద ఆయన జీవించినప్పుడు క్రీస్తు ఎంత నిష్ఠగా, ఎంత ఖచ్చితముగా, ఎంత ప్రేమగా, ఎంత యథార్థముగా నడుచుకున్నాడో నేను కూడా అలా నడుచుకుంటున్నానని తను అనుకుంటున్నాడు కదా. అందుకని అంటున్నాడు, క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి అని చెప్తున్నాడు. మనం ఎవరమైనా చెప్పగలమా అలా? ఎవరమైనా నన్ను చూసి నడుచుకో, నన్ను చూసి నేర్చుకో అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేము. ఎందుకంటే మనం అలా చేయట్లేదు కనుక చెప్పట్లేదు. కానీ ఆయన అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏం చేస్తున్నాడట? బ్రతిమిలాడుచున్నాడు. ఎందుకు బ్రతిమిలాడుచున్నాడు? ఎందుకు అంటున్నాడు అంటే క్రీస్తు యేసు నామములోనట ఆయన సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు. అంటే మీరు నా పిల్లలు, నేను కన్నాను అని చెప్తున్నాడు. చూడండి, మీరందరూ కూడా ఎవరు? క్రీస్తు యేసులో సువార్త ద్వారా మిమ్మల్ని మేము కన్నాము కనుక మాకు మీరందరూ కూడా ఎవరు? బిడ్డలు. మీకు మేము చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీరు నాలాగా ఉండండి, క్రీస్తు యేసును పోలినట్లుగా నేను నడుస్తున్నాను, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీకు బ్రతిమిలాడి చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా పిల్లలు గనక, నా బిడ్డలు గనక మీకు నేను బ్రతిమిలాడి చెప్తున్నాను అంటున్నాడు. ఒక దైవజనుడు అండి, అంత గొప్ప సువార్థికుడు, అన్ని అద్భుతాలు, మహిమ కలిగిన కార్యములు చేసినవాడు, సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు మీరు చెప్పండి కదా. మీ బిడ్డలకు ఏదైనా మాట వినకపోతే మీ కోపం వస్తే ఏం చేస్తారు? లాగి ఒకటి లెంపకాయ ఇస్తారు కదా. కానీ పౌలు గారు అలా చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాను నాయన, మీరు బాగుపడండి అయ్యా, మీరు మంచిగా ఉండండి నాయన, మీరు బాగుంటే ప్రభు సంతోషిస్తాడు, నువ్వు దీవించబడతావు, నువ్వు బాగుంటావు, నీ హృదయం చాలా శుద్ధిగా ఉండాలి, నీ ప్రవర్తన చాలా పవిత్రముగా ఉండాలి, ప్రభు ఆనందిస్తాడు, ప్రభు నీలో జీవిస్తాడు అని ఇలా బోధిస్తూ ఆయన అంటున్నాడు, మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాను అంటున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 33వ వచనం. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరకుండా అనేకులు రక్షింపబడవలెనని. చాలు, ఆయన స్వలాభము కోసం ఏం చేయట్లేదట. పౌలుకు ప్రజల ద్వారా లాభమేమో రావాలి, వారి దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పట్లేదట. కానీ అందరూ కూడా బాగుండాలని, అందరినీ సంతోష పెట్టడానికి, అందరూ సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముగా, క్షేమముగా ఉండాలని ఆయన బోధిస్తూ ఉన్నాడట. అంటే సొంత లాభము కోసము నేను మిమ్మల్ని ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పట్లేదు. కానీ మీ అందరినీ నేను సంతోష పెట్టడానికి, మీ అందరూ కూడా క్రీస్తుతో ఏకము కావడానికి, మీరు సంతోషముగా ఉండడానికి నేను మిమ్మల్ని సంతోష పెడుతున్నాను అంటున్నాడు. లాభం ఏమైనా ఉన్నదా? పౌలు గారికి
అంత సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రాణ భయముతో పరిగెడుతున్నాడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, దాక్కుంటున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, పత్రికలు రాస్తున్నాడు, అన్ని సంఘాలకు పంపిస్తున్న ప్రయోజనం ఏమైనా ఉన్నదా అండి? ఏమైనా ఆశిస్తున్నాడా? ఏమీ ఆశించట్లేదు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా సంతోష పెట్టవలననే ఒకటే ఒక ఉద్దేశము అని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నేను కూడా చెప్తున్నాను, మీరందరూ సంతోషముగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషముగా ఉండాలి, మీరు దీవెనకరముగా ఉండాలి, మీరు ఆశీర్వాదకరముగా ఉండాలనే బోధ చేస్తున్నాము. కానీ మిమ్మల్ని సంతోష పెట్టకుండా, మీ సంతోషాన్ని చెడగొట్టడానికి ఏ బోధ మేము చేయట్లేదు. మీ హృదయాలు సంతోషించాలి, మీరు సంతోషముగా ఉండాలి, మీ కుటుంబంలో అద్భుతమైన కార్యములు జరగాలనే, ఒకవేళ కఠినమైన బోధ వచ్చినప్పటికీ కూడా మీరు బాగుపడాలనే ఉద్దేశము తప్ప, మీరు సంతోషించాలనే ఉద్దేశము తప్ప, మిమ్మల్ని సంతోషపెట్టే విషయంలో బోధ తప్ప ఇంకా ఏ బోధ మేము చేయట్లేదు. ఎందుకంటే మీరు బాగుంటే ప్రభు సంతోషిస్తాడు, ప్రభు మీ పక్షముగా ఉంటాడని ఒకే ఒక ఉద్దేశంతో ఈ బోధ చేయడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 20 వచనాల వరకు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. నడుచుకుని వారిని ఏం చేయాలట? గురి పెట్టి చూడాలట. గురి అంటే ఇట్లా పెట్టి చూస్తున్నారా? ఎట్లా చూడాలి? ఒక ఫోకస్ ఎటు పోనివ్వకుండా చూడాలి, గురి పెట్టి చూడాలట. ఇంకా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. బయటి వారి గురించి కాదు, లోపల వారి గురించే. అనేకులు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, గురి పెట్టి చూడండి. ఎవరిని చూడాలంటే పౌలు గారు అంటున్నాడు, నన్నే చూడండి, నన్నే చూడండి. నన్ను చూస్తే నువ్వు బాగుపడతావు, నన్ను చూస్తే నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది, నన్ను చూస్తే నీ యొక్క జీవిత విధానం, నీ స్టైలు, నీ యొక్క పద్ధతి అంతా కూడా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇంకా చదువుదాం. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి, వీటిని గురించి అనేక పర్యాయములు మీతో చెప్పి, ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏం చేస్తున్నాడట? ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఎలా చెప్తున్నాడటండి? ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయనకి ఏం కర్మ వచ్చింది? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళడా? ఏడుస్తూ ఉన్నాడట. దేవుని బిడ్డ, ఒక వ్యక్తి తప్పిపోతే కాపరి ఎంత ఏడుస్తాడో మీకు తెలియదు, కాపరి ఎంత రోధిస్తాడో మీకు తెలియదు, కాపరి మనసు ఎట్లా తహతహలాడుతుందో మీకు తెలియదు, కాపరి ఎట్లా విలవిలలాడుతాడో దేవుని సన్నిధిలో మీకు తెలియదు. కాపరి ఒక బిడ్డ తప్పిపోయినా, ఒక బిడ్డకు రోగం వచ్చినా, ఒక కుటుంబము అధోగతి పాలై ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో రోధిస్తూ ఉంటాడు. సౌలు తప్పిపోయినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా మరలా దిద్దు, మరలా కట్టు, ఆయన రాజ్యం మరలా తనకివ్వు అని ఏడుస్తూ ఉంటే దేవునికే కోపం వచ్చి, ఎన్ని రోజులు ఏడుస్తావు, లేచి ఇంకొక వ్యక్తిని లేపు అన్నాడు. చూడండి, కాపరి యొక్క వేదన, కడుపు తెంచుకొని పుట్టిన బిడ్డలు మిమ్మల్ని మీకు బాధ కలిగినప్పుడు ఏడ్చిన దానికంటే ఎక్కువగా ఒక కాపరి ఏడుస్తాడు. ఇప్పుడు అనేక పర్యాయములు నేను మీకు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏడుచుతూ చెప్తున్నాను. ఎందుకు ఏడుపు వస్తుందండి? ఎందుకు ఏడుపు వస్తుంది? ఇది పేగు బంధము కాదు దేవుని బిడ్డలారా, ఇది పేగు బంధము కాదు, ఇది రక్త బంధము. సిలువలో త్యాగమైపోయాడు. ఒకసారి గుర్తు చేసుకో, సిలువలో త్యాగమైపోయాడు. ఆయన కన్నాడా నిన్ను? కడుపులో 9 మాసాలు మోసాడా? అంతకంటే ఎక్కువగా నిలువెల్ల ప్రాణమును ఇచ్చేశాడు నీకోసం. నా ప్రభు నిలువెల్ల కొట్టబడ్డాడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని గంటలు మాత్రమే ప్రసవ వేదన, కానీ నిలువెల్ల నా ప్రభు కొట్టబడ్డాడు నీకోసం. అణువణువు గాయపరచబడ్డది నీకోసం.
ప్రతి ఎముక, ప్రతి మాంసము ముద్దలుగా అది ఆ కొరడా దెబ్బ కొడుతూ ఉంటే ఆ మాంసము ఊడి వస్తూ ఉంటే ఏడుస్తూ నిన్ను ప్రేమించాడు. అప్పుడు కన్నాడు నిన్ను సిలువలో. అందుకే పౌలు అంటున్నాడు, ఏడుస్తూ మరలా చెప్తున్నాను సహోదరుడా, ఏడుస్తున్నాను నేను నీకోసం. నేను బాగుపడాలని నా హృదయం ఎంతో కోరుచున్నది, నేను చాలా వేదనతో ఉన్నాను అని చెప్తున్నాడు. సంఘానికి ఏడుస్తూ చెప్తున్నాడండి. గొప్ప దైవజనుడు, చాలామందిని ప్రేమించాడు, చాలామంది కోసం త్యాగమైపోయాడు. ఆయనే జీవితము త్యాగపూరితముగా చేసుకొని అంటున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాను. ఇంకా ఏమంటున్నాడు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనకంటూ ఒక పౌరస్థితి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ ఇండ్లు శాశ్వతము కాదు, ఈ బంధుత్వాలు శాశ్వతము కాదు, ఇవన్నీ అశాశ్వతమైనవి. మనకు ఒక రాజ్యం ఉన్నది. కానీ అతిశయపడవలసిన వాటి మీద అతిశయపడకుండా, అతిశయపడకూడని వాటి మీద మనం అతిశయపడుతూ మనం ఈ లోకంలో జీవించినంత కాలం మనకేమీ దొరకదు. కానీ మన పౌరస్థితి ఒకటి ఉన్నది. ఆ రాజ్యం ఎంత బాగుంటుందో తెలుసా? ఆ రాజ్యం ఎంత అందముగా ఉంటుందో తెలుసా? మొన్న గోల్డ్ షాప్కు మేము వెళ్ళినప్పుడు క్రాంతి నాతో అంటున్నాడు, భూమి మీద కూడా విలువైనవి ఉన్నాయి కదా మమ్మీ, పరలోకము బంగారముతో కట్టబడింది, అది నిజము, అక్కడ మనం అనుభవిస్తాము. కానీ ఇక్కడ కూడా విలువైన అనుభవించడానికి ఉన్నాయి కానీ ఇవి తాత్కాలికమైనవి, ఇవి మనతో రావు. ఇవి మనం అనుభవిస్తాము కానీ ఇవి మనతో రావు. మనతో ఉండేది మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదంటే అక్కడ ఉన్నది. మనం ఇక్కడ ఎన్ని ధరించుకున్నా, ఎన్ని తెచ్చుకున్నా, ఎన్ని వేసుకున్నా, ఏం చేసినా మనతో ఏమీ రాదు. కానీ ఇక్కడ మనము ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఒక ఘనమైన స్థితిలో ఉన్నాము అని చెప్పుకోవడానికి, ప్రభు మనల్ని ఆశీర్వదించాడని చెప్పుకోవడానికి మనము ఆభరణాలు వేసుకోవాలి, విలువైన వస్త్రములు కట్టుకోవాలి కదా. దేవుడు ఎక్కడ చులకన చేయబడుతున్నాడో తెలుసా? క్రైస్తవులు దీనముగా ఉండాలి, దీన వస్త్రములు వేసుకోవాలి. దీన వస్త్రము అంటే నిజముగా పైన వేసుకునేది దీన వస్త్రము కాదండి. దీన వస్త్రము అనే మనస్సు ధరించుకొని ఉండాలి. దీనత్వం అనే మనస్సును మనం ధరించుకోవాలి. కానీ అది ధరించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఆయన అంటున్నాడు, నేను ఏడుస్తూ మీకు బోధిస్తున్నా. అనేక పర్యాయములు నేను చెప్పాను, అనేక పర్యాయములు మీతో మాట్లాడాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు నా హృదయం చలుపుతూ ఉన్నది, నేను ఏడుస్తూ ఉన్నాను, నేను దుఃఖిస్తూ ఉన్నాను, మీకోసం నేను మదన పడుతూ ఉన్నాను. రాత్రులు మీరే గుర్తుకొస్తున్నారు, పగళ్ళు మీరే గుర్తుకొస్తున్నారు. మీ జీవితము దేవునికి అంకితము కావాలని ఒక ఉద్దేశముతో ప్రార్థించి సంఘానికి ప్రకటిస్తున్నాడు. అదే మాట ఈరోజు మనకు కూడా ప్రకటిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చూద్దాం ఇంకా 1 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ ప్రభు ఒక సంతోషకరమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే,
ప్రభును మమ్మును మీరు పోలిన వారై ఉన్నారు. మేము సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. కొన్ని ప్రాంతాల పేర్లు అక్కడ చెప్తున్నాడు. అక్కడ మీ ద్వారా సువార్త ప్రకటించబడింది, మ్రోగింది. అంటే సువార్త అనేది ఇక్కడ నేర్చుకొని కొంతమంది మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఒక మాట తీరు, మీ ఒక ప్రవర్తన, మీ ఆలోచన విధానం, మీ క్రియలు ఇవన్నీ కూడా ఈ యేసు ప్రభును పోలి, అంటే నన్నును యేసు ప్రభును క్రీస్తును మమ్మును పోలి నడుచుకున్నారు అని కొంతమంది ఉన్నారట. సువార్త ప్రకటించబడుతున్నదట వారి ద్వారా. ఇలాంటి వారిని చూస్తే దైవజనులు, దేవుడు ఎలా ఉప్పొంగుతాడో మీరు చెప్పాలి. ఎలా ఉప్పొంగుతాడు? చాలా సంతోషిస్తాడు. వారిని బట్టి ప్రభును ఎంతగానో స్తుతించి ఆనందించి గంతులు వేస్తారు. అదొక్కటే కాదు దేవుని బిడ్డలారా, ఇలాంటి మన జీవితంలో అద్భుతమైన కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమును అంగీకరించి ఎంతో గొప్ప ఉపద్రవములో కూడా, చాలా ఉపద్రవములో కూడా వాక్యమును అంగీకరించి వాక్యం కోసం బ్రతికేవారు కొద్దిమంది ఉంటారు దేవుని బిడ్డలారా. కష్టం రాగానే తొలగిపోయేవారు చాలామంది ఉంటారు. విస్తరించి ఆలోచించండి. కష్టం రాగానే తొలగిపోయే ప్రజలు కోకోలలుగా ఉంటారు. మంచి చేసినప్పుడు దేవుడు అంటారు, చెడు చేసినప్పుడు నాకేం చేసావు అంటారు. కానీ ఆ పరిశుద్ధాత్మలో వాక్యమును అంగీకరించిన వారు గొప్ప ఉపద్రవములో కూడా వాక్యమును అంగీకరించి వాక్యానికి లోబడి దేవుణ్ణి ప్రేమిస్తూ వారి సాక్ష్యము పోగొట్టుకోకుండా అనేకుల ఎదుట వారు సాక్షిగా నిలబడితే అక్కడ సువార్త ప్రకటించబడుతున్నది. నేను చెప్పగలను ధైర్యముగా. చాలామంది అనుకున్నారు ఇంకా నిలబడి వాక్యం చెప్పదు అనుకున్నారు, ఇంకా నిలబడి వాక్యము చెప్పది అనుకున్నారు. నాకు తెలుసు ఇంకా ఇంత జరిగిపోయిన తర్వాత దేవునిలో నిలవడం చాలా కష్టము అనుకున్నారు. ఇంతకంటే ఎక్కువ వేదన వచ్చినా నేను ప్రభునే నమ్ముతాను. ఎప్పుడు నేను చెప్తాను ప్రభుతో, నాకు కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, నన్ను ఎంతో ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళినా, నన్ను కింద పడవేసిన నేను నిన్నే నమ్ముతాను ప్రభువా, నీవు తప్ప నాకు ఏది అవసరం లేదని నా మొట్టమొదటి ప్రార్థన, ఇప్పటి ప్రార్థన. ఎప్పుడు నేను కడవరకు నా ప్రాణము పోయే వరకు కూడా నేను ఇదే చెప్తాను. నేను ఎప్పుడు ప్రభుని ఏమడుగుతానంటే, నీ సువార్త ప్రకటిస్తూనే నేను మరణించాలి ప్రభువా. నేను ఎప్పుడైనా కూడా ఎక్కడో ఏదో చేస్తూ కాదు, నీ సువార్త ప్రకటిస్తూనే, నీ మాటలు చెప్తూనే నేను నీ దగ్గరికి రావాలి అని అడుగుతాను. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మలో వాక్యమును అంగీకరించి గొప్ప ఉపద్రవం వచ్చినప్పుడు, అందులో నిలిచినప్పుడు, మనము సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తకు ఎంతో వాల్యూ ఉంటుందండి. చాలా సంతోషించి, చాలా బలము కలిగి, చాలా ఆరోగ్యము కలిగి, చాలా సంపద కలిగి, అందరినీ కలిగి ప్రకటించిన సువార్త వేరు. మీరు చెప్పండి, నా భర్త ఉన్నప్పుడు నేను ప్రకటించిన సువార్త కాదు, ఇప్పుడు ప్రకటించే సువార్తే నిజమని నేను చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. పరిశుద్ధాత్మలో ఈ సువార్తను అంగీకరించి ఈ సువార్తను ప్రకటించడం అనేది చాలా విలువైంది. ఇదే శాశ్వతమైందని నేను తెలుసుకున్నాను. మీరందరూ కూడా ఆయన ఏమంటున్నాడంటే, దేవుణ్ణి పోలి మమ్మల్ని పోలి మీరు నడుచుకుంటున్నారు. ఈ వాక్యము నాకు నేను అనుభవింపు చేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంటుంది, నన్ను పోలి మీరు నడుచుకోగలగాలని ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను. మీరు చాలా కష్టంలో ఉన్నారా? లాస్ అయిపోయారా? తృణీకరించబడుతున్నారా? వెలివేయబడుతున్నారా? విలువలేదా మీ జీవితంలో? ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఇప్పుడు ప్రభు కొరకు మీరు నిలబడండి. నీ జీవితంలో ఏ నష్టము జరిగినా ప్రభు కొరకు మీరు నిలబడండి. పక్కన వారితో చేయించి చెప్పండి, నీ జీవితంలో ఎంత ఉపద్రవం వచ్చినా ప్రభు కొరకు నువ్వు నిలబడతావా అని అడగండి. నిలబడతావా? వారిని అడగండి, నన్ను కాదు. వారు నిలబడతామని చెప్తున్నారా, నిలబడమని చెప్తున్నారా? ప్లీజ్ మీరు చెప్పాలి, మీ యథార్థతగా చెప్పాలి. నేను నిలబడతాను, నిలబడను. ఏం జరిగినా ప్రభు కొరకు నిలబడాలండి. ఏమైనా జరగనివ్వండి. లోకము తల్లకిందలైపోయినా, ప్రపంచమంతా వ్యతిరేకముగా నిలబడ్డా, నువ్వు ఒంటరివైనా,
నీ స్థితి చాలా దీన స్థితికి వెళ్ళిపోయినా కూడా నీవు నిలబడాలి ప్రభు కోసం. నువ్వు నిలబడాలి. 2 దశలోనిక 3వ అధ్యాయము 9, 10, 11, 12. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేస్తిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాడట. కొంతమంది ఏం చేస్తారు? పని పాట లేకుండా పరుల మీద పడతారు. అంటే ఏం పని ఉండదు కదా. పని ఉండని వారు ఏం చేస్తారండి? పరుల మీద పడతారు. వాళ్ళతో గొడవ, వీరితో గొడవ, వారితో అల్లరి, వీరితో అల్లరి, అలాంటి అన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. వీరు పని చేయకుండా భోజనం చేస్తారట, నెమ్మదిగా చేస్తారట. చేసే ఆ వంట పని కూడా కొంతమందికి ఒళ్ళొంగది. తెలుసా మీకు తెలుసా? కొంతమందికి వంట వండడం కూడా ఒళ్ళు వంగదండి వాళ్ళకు. ఎంత బద్ధకం అంటే, ఇది వండాలా ఇప్పుడు, ఇది వండాలా ఇప్పుడు, ఇది వండకపోతే ఏమవుతుంది అని ఏదో ఒకటి వేసి పెట్టేస్తారు. కానీ ఆ సోమరుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అట్లాంటి వారినట హెచ్చరించారట. వాళ్ళు హెచ్చరించారట. సంఘంలో హెచ్చరించకపోతే మన నడవవు కదా. కొన్ని బండ్లు నడవవు. పని లేని వారు అక్కడ ముచ్చట ఇక్కడ ముచ్చట అక్కడ పెట్టి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారండి. వారి భర్తకు టైంకు వండి మంచి భోజనం పెట్టని వారు ఉన్నారండి. దరిద్రులు ఉన్నారు. దరిద్రపు బ్రతకది. భర్తకు పిల్లలకు మంచి భోజనం వండి పెట్టని తల్లులు ఎందుకండి కదా? ఎందుకు? వాళ్ళు ఏదో ఒకటి అక్కడ వాళ్ళ మొగాన పడేస్తారు. అట్లా కాదు. మంచిగా వండి పెట్టే వాళ్ళు కావాలి. పని లేని వారట అటు ఇటు తిరిగి వాళ్ళు గొడవలు తెచ్చుకుంటారట. ఇంట్లో కూడా అత్త కోడలు ఉంటే, తల్లి బిడ్డలు ఉంటే, ఈ రోజుల్లో, వెనకటి రోజుల్లో అత్త కోడలు గొడవ పెట్టుకున్నారు. కానీ ఈ రోజుల్లో తల్లి బిడ్డలు గొడవ పెట్టుకుంటున్నారు, అత్త కోడలు గొడవ పెట్టుకుంటున్నారు, భార్య భర్తలు పెట్టుకుంటున్నారు. అందరూ వరుస లేదు, ఏం లేదు, పెద్ద లేదు చిన్న లేదు, గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇది చేస్తే నువ్వు అది చేయి, నేను అది చేస్తే నువ్వు చేయి, అన్నీ నేనే చేయాలా? అలసిపోతున్నావా? నీకేమైనా వేరే పని ఉన్నదా? భర్తలారా, మీ భార్యలను పనులకు పంపించండి. డబ్బులైనా వస్తాయి, గొడవ ఉండదు ఇంట్లో కదా. గొడవ ఉండదు ఇంట్లో. చక్కగా పనికి పంపిస్తే, భర్తలారా మీ భార్యలను పనికి పంపిస్తే మీకు ఇన్కమ్ వస్తుంది, ప్రశాంతముగా ఉంటారు. టైంకి వెళ్ళాలి కనుక గబగబా ఏదో ఒకటి వండేస్తారు. వాళ్ళు కూడా తినాలి, పని చేయాలి కనుక వాళ్ళు త్వరగా పని చేస్తారు. మీ కడుపు నిండుతుంది, వారి కడుపు నిండుతుంది. పౌలు ఊరికే చెప్పట్లేదండి. 6వ వచనం నుంచి, అదే అధ్యాయంలో 6వ వచనం నుంచి చదవండి. ఆయన ఏం చేశాడనేది అక్కడ ఉంటుంది. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మల్ని పోలి నడుచుకోవాలో మీకే తెలియను. మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఎవరి దగ్గర ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండలేదు. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేస్తిమి. ఆమేన్. అంతేనా? కరెక్టేనా? మీ మధ్యన ఎవరికి మేమైనా భారంగా ఉన్నామండి.
అయితే ఈ పౌలు అంటున్నాడు, మేము ప్రయాసముతోనూ కష్టముతోనూ మీకు మేము సువార్తను ప్రకటించాము. ఈరోజు వరకు నేను చెప్తున్నాను, మా కష్టాతీతమే మేము తింటున్నాం. దేవుని సొత్తు మాకు సరిపోదండి. ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడండి. ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మేము రేయి పగలు కష్టపడుతున్నాం చాలా రకములుగా. క్రాంతి అయితే ఉద్యోగం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో ప్రభు అన్నాడు. నిన్న కూడా అన్నాడు, ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అమ్మాయి అంటే, ఆగురా నాయన. ప్రభు అన్నాడు, నేను ఏదో ఒక ఆలోచన ఇస్తా, ఆగు అంటే ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. దేనికోసం అంటే మాకు సరిపోతుంది కానీ సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నాము, కానీ ఇంకా ఇంకా విస్తరముగా చేయాలంటే పౌలు అంటున్నాడు, రేయి పగలు మేము కష్టపడ్డాం. సువార్త నిమిత్తము కష్టపడాలి. దేవుని బిడ్డలారా, మన సొంత కార్యముల కొరకు కాదు, ఉంటుంది ఇందులో. చూద్దాం ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షిస్తున్నాడట. ఇంతకుముందు చాలా ఆసక్తి కదా, అంటే నమ్ముకున్న కొత్తలో ఎంత ఆసక్తి, ఎంత భక్తి, ఎంత ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తారు, తర్వాత దైవజనుల్ని ప్రేమిస్తారు, ప్రార్థనలు చాలా చక్కగా ప్రేమిస్తారు. అయితే మొదట ఉండిన ఆ ఆపేక్ష తుదమట్టుకు ఉండాలంట. ఏముండాలి? తుదమట్టుకు కూడా, మన ప్రాణం పోయే వరకు కూడా అదే ఆసక్తిని మనం చూపించాలి. దేవుని ఎడల, దైవజనుల ఎడల, సువార్త ఎడల ఏం చూపించాలి? ఆపేక్ష, ఆసక్తి. ఆసక్తి ఎక్కువ కావాలి కానీ తక్కువైపోవడం ఏంటండి? ఎక్కువ కావాలి ఆసక్తి, ఎక్కువైపోవాలి మన ఆసక్తి. అదే కోరుతున్నాడు, ఎక్కువైపోవాలి మీ ఆసక్తి. నేను ఎక్కువ చూడాలి, ఎక్కువ మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలి కదా. ఒక్కొక్కరు తెచ్చి నా చేతిలో కానుక వాళ్ళు ఎంత పెట్టారనేది కాదండి, వాళ్ళ బలహీనతలో నుంచి తెచ్చి దేవుడికి నా సామర్థ్యం కొద్దీ ఇచ్చానని ఒక తల్లి ఒక తండ్రి చెప్తా ఉంటే నేను సంతోషిస్తాను. ఇంత ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా నీ జీవితంలో అద్భుతం చేయడా, నీ ప్రార్థన వినడా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఖచ్చితముగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. 2 నాణ్యములు తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేస్తే, కానుక పెట్టె దగ్గర ఎవరు ఉన్నారు? యేసుప్రభుని చూస్తూ ఉన్నాడట, ఎవరు వేస్తున్నారు అని. ధనవంతులు గర్వంగా పెద్ద కట్ట తీసుకొచ్చి గర్వంగా వేసేదాన్ని లెక్కబెట్టాడు. ప్రేమతో నీ ఆస్తిని అమ్మిచ్చినా కూడా నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. లేదు, 1 రూపాయి వేసినా కూడా ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఆ సువార్త కొరకు ఆసక్తి చూపించేవారిని ఆయన అన్నాడు, ఈమె మాత్రమే ఎక్కువ కానుక వేసింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి మేము వేసిన డబ్బుల కంటే ఈమె వేసింది ఎక్కువ అంటున్నాడు ఏంటి అంటే, అక్కడ ఆమె జీవనమే వేసిందట. ఇంటికి వెళ్తే ఏం లేదండి, మళ్ళా రేపు పని చేసుకుంటేనే డబ్బులు, కానీ ఆమె జీవమును ఇచ్చి వేసింది. యేసుప్రభు కరిగిపోయాడండి, యేసుప్రభు కరిగిపోయాడు. ఆమె జీవితంలో అద్భుతమే చేశాడు. దేవుని బిడ్డ, మనము సువార్త కొరకు ఆసక్తి గల వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు.